హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెహనాస్ పూరిల్లు. వానలు స్టార్ట్ అయ్యాయి కదండి. మేము ఇంట్లోకి ఆకుకూరలు వేసుకుందామని ఈరోజు ఈ నేలనంతా తవ్వుతున్నాము. మెంతులు వేద్దాము అని అనుకుంటున్నామండి. ఈ విధంగా ఫస్ట్ మొత్తము మట్టినంతా తవ్వుకొని వాటిలో ఏమైనా రాళ్ళు అలాంటివి చెత్త చెదారం ఉంటే తీసి పక్కకు వేసేయాలి. ఈ విధంగా కయ్య కట్టుకోవాలి. ఫస్ట్ ఈ మట్టినంతా ఇట్లా మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా అంతా చదరంగా చేసుకున్న తర్వాత మెంతులు వేస్తున్నాము. ఈ విధంగా మెంతులు పల్చాగా చల్లుకోవాలి. మెంతులు నానబెట్టైనా వేసుకోవచ్చు, ఈ విధంగా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ చల్లుకోవాలి. ప్లేసు ఉన్నది కొంచెమే అయినా కానీ ఏ ఒకటి వేసుకోవాలని అనుకుంటాను. మీకు గార్డెన్ ఉందా? మీ గార్డెన్లో ఏమేమి వేస్తున్నారో కామెంట్స్లో తెలపండి. ఈ విధంగా పతలాగా చల్లుకున్న తర్వాత దీని మీద మెత్తటి మట్టిని పల్చగా పరచాలండి. విత్తనాల మీద ఎక్కువ మట్టి వేసిన మొక్క అనేది పైకి రాలేదు. ఈ విధంగా పల్చగా చల్లుకోవాలి. ఇది ఫస్ట్ వేయడం వల్ల ఫస్ట్ సారి వేస్తున్నాం కాబట్టి నేలలో పోషకాలు అనేవి బాగానే ఉంటాయి. ఎరువులు ఏం అవసరం లేదు. ఫస్ట్ వేసినప్పుడు బాగా ఏపుగా వస్తుందండి ఏ ఆకుకూర అయినా. ఈ విధంగా పల్చగా పరుచుకోవాలి మట్టినంతా. వీటికి నీళ్లు చేత్తో చల్లుకుంటూ ఉండాలి. మెంతి కూర 3 రోజులకి మొక్క వస్తుందండి. ఈ విధంగా చేసుకోవాలి అంతా. మొక్క వచ్చిన తర్వాత కూడా వీడియో తీసి పెడతాను. వానల వలన వంకాయ మొక్కలు చూడండి నిగనిగలాడుతున్నాయి బాగా. మళ్ళీ ప్రాణం పోసుకున్నట్లు వచ్చేసాయి. మనం మామూలు నీళ్ళు ఎంత పోసినా ఇంత బాగా రావు. వాన నీటి వలన చూడండి ఎంత బాగా అన్ని చిగుర్లు పెట్టేస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.